విశాఖ నగరానికి చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు కొండన్న సేవలు మరువలేనివని ఎంతో మంది క్రీడాకారులకు శిక్షణ అందించి విశాఖ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అని వైజాగ్ జోన్ గ్రాస్ రూట్ కోఆర్ కన్వీనర్ సుష్మిత అన్నారు. క్రీడాకారుడు కొండన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-14 బాయ్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. అలాగే సుమారు 60 మంది క్రీడాకారులకు జెర్సీలు, షార్ట్స్ తో పాటు సమ్మర్ కోచింగ్ నిర్వహిస్తున్న కోచ్లకు షూస్, బాల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఏపీఎఫ్ఏ హెడ్ కోచ్ ఎం శేషమోహన్, వైజాగ్ జోన్ కోఆర్డినేటర్ రామకృష్ణ, కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ట్రస్టీ అశోక్ కుమార్, వీడీఎఫ్ఏ జాయింట్ సెక్రటరీ అతిలి బాబు, సన్నీ, పలువురు యువ క్రీడాకారులు పాల్గొన్నారు. చేయడం తొందరగా మాకు ఇంతమంది కూడా చాలా ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సో అందరూ కూడా కొండలరావు గారి పేరు మీద వర్ధంతి సందర్భంగా మన స్టామినా ఈ రోజున ఈ కింద చూపించాలి. మనం రాజా షార్ట్ చేయాలి. రాజా టైం లేదు మనకి. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. ఇవాళ మెమోరియల్ టోర్నమెంట్ కొండ పేరు మీద పెడుతున్నాం ఇక్కడ, ద ఫుట్బాల్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం. మన అందరికీ తెలుసు, మొత్తము స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే విశాఖపట్నం జిల్లాలోనే ఆల్మోస్ట్ 40 ఫుట్బాల్ క్లబ్స్ ఉన్నాయి. అండ్ ప్రస్తుతంకి ఇప్పుడు ఉన్న ఫుట్బాల్ అసోసియేషన్ ఇస్ వెరీ డైనమిక్, వెరీ యాక్టివ్. త్రూ అవుట్ ది ఇయర్ ఏటో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటున్నారు. అండ్ మెయిన్ ఈ అసోసియేషన్ ఎంత స్ట్రాంగ్ అవడం మెయిన్ కారణం ఏంటంటే ప్రజెంట్ ఉన్న అసోసియేషన్లో ప్రతి ఒక్క అసోసియేషన్ మెంబర్ ఉండి, టెక్నికల్గానే ఉండి, అడ్మినిస్ట్రేషన్లో ఉండి, వాళ్ళందరూ ఫుట్బాల్ ప్లేయర్స్. ఆ ఫుట్బాల్ నాలెడ్జ్, ఫుట్బాల్ ప్లేయర్స్ ఉండడం వల్ల ఒక అసోసియేషన్ ఇంత స్ట్రాంగ్గా ఉంది, ఇంత చక్కగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇవాళ వచ్చినట్టు క్రీడాకారులు 8 మంది పిల్లలు మనం చూస్తే దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ స్పోర్ట్స్ ఫ్రామ్ గ్రాస్ రూట్ లెవెల్. ప్రతి క్రీడాకారు కూడా ఈ లెవెల్ నుంచి, ఈ స్కూల్ అంటే ఇప్పుడు ఒక చిన్న అబ్బాయికి నేను అడిగాను, మీకు ఏ క్లాస్లో చదువుతున్నావు అంటే 5th క్లాస్ అన్నారు. అదే ఏజ్లో ఐ థింక్ కొండ కూడా 5th స్టాండర్డ్లోనే స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళారు. నా ఓన్ స్పోర్ట్స్ కెరియర్ నేను 5th స్టాండర్డ్లో స్టార్ట్ చేసి అంటే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి ఈరోజు ఒక స్పోర్ట్స్ ఆఫీసర్గా ఉన్నాం. సో ప్రతిదీ ఏంటంటే ఒక క్రీడాకారికి నిజమైన మనం క్రీడాకారికి మారాలి, ఒక మంచి స్థాయి వరకు తీసుకొని రావాలంటే at the age of at least 8 to 9 years, కనీసం బై 10 years ఆ క్రీడాకారు ఒక మంచి స్పోర్ట్ ఆడుతూనే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది. ఐ కంగ్రాచులేట్ ది డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ అండి. స్పోర్ట్స్ అథారిటీ నుంచి మా సపోర్ట్ ఎప్పుడు కూడా నా ఫుట్బాల్ అసోసియేషన్తో ఉంటుంది. ఈ ఇయర్ కూడా మాకు అలాంగ్ విత్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ కీర్తి అని ప్రోగ్రామ్ ఉంది. దట్ ఈస్ ఖేలో ఇండియా రూరల్ టాలెంట్ ఐడెంటిఫికేషన్. సో అది ఏంటంటే బిలో 14, బిలో 16, బిలో 18
మంచిగా ఆడిన వ్యక్తులందరూ ఫుట్బాల్లో కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వేరియస్ స్కీమ్స్లో. సో ఆ స్కీమ్స్లో ఫుట్బాల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ సెలెక్షన్స్ క్రైటీరియాస్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో బట్టి ఇక్కడ మన ఊర్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ ఐడెంటిఫికేషన్ టాలెంట్లో మాత్రం చాలా నమ్మకం ఉంది. ఇక్కడ ఉన్న క్రీడాకారులు ఫుట్బాల్ ప్లేయర్స్లో డెఫినెట్లీ దే విల్ బీ ఫ్యూచర్ ఇండియన్ ప్లేయర్స్ ఇన్ ఫుట్బాల్ మన విశాఖపట్నం జిల్లా నుంచి. థ్యాంక్ యూ అండి. ఈరోజు మా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అందరికీ అభిమానస్తుడైన పాలకొండ కొండలరావు గారి ప్రథమ వర్ధంతి. ఇదే రోజు 1 year బ్యాక్ ఆయన చనిపోవడం జరిగింది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫుట్బాలర్ లాస్ట్ జనరేషన్ అయింది. చాలా అద్భుతమైన క్రీడాకారుడు. ఆయనతో పాటు ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి, ఆయన చేసిన సర్వీస్ని ఎలాగ మేము అందరికీ మెసేజ్గా పంపించాలని చెప్పి ఈరోజు ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దగ్గర ఒక 15 నుండి 20 టీములు అన్ని విశాఖ డిస్ట్రిక్ట్లో ఉన్న అండర్ 14 పిల్లల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఒక టోర్నమెంట్గా చేసి ఆయనకి మా వైపు నుండి సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక 60 మంది క్రీడాకారులకి మేడం సుస్మిత మేడం గారు 60 మంది క్రీడాకారులకి యూనిఫామ్స్ అలాగే డ్రెస్సులు తర్వాత బాల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్ ఆఫీసరు జూన్ గ్యాలెట్ మేడం గారు కూడా ఇక్కడ రెగ్యులర్గా జరుగుతున్న క్యాంప్స్కి ఫుట్బాల్స్, నెట్స్, తర్వాత షూలు అందజేయడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి మన డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ కోటగిరి శ్రీధర్ గారు అండ్ ఏపీఎఫ్ఏ ప్రెసిడెంట్ కోటగిరి శ్రీధర్ గారికి చెప్పడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఇంత గ్రాండ్గా జరుపుతున్నాము. అలాగే మాకు ఈ కార్యక్రమం జరపడానికి స్పాన్సర్ చేసిన చాలామందికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు చేసాం, ఇంకా చేయాలనుకుంటున్నాం. వైజాగ్ ఫుట్బాల్ డెవలప్ చేయాలంటే ఇలాంటి సహకారాలు చాలామంది అందించాలని, మిగతా కూడా చాలామంది స్పాన్సర్ మాకు వస్తారని, ఫుట్బాల్ని డెవలప్ చేయడంలో పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్టులు కానీ లేకపోతే ఉన్న సెలబ్రిటీస్ కానీ మాకు వచ్చి తోడ్పడతారని చెప్పి ఎదురు చూస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా ఈడిఎఫ్ఏ సభ్యులు, మా తోటి క్రీడాకారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు విశాఖపట్నంలో అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్ పి కొండలరావు గారు జ్ఞాపకార్థం మేము ఇక్కడ 114 పిల్లలకి టోర్నమెంట్ చేసి ఒక 60 మందికి కిట్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మేము గ్రాస్ రూట్ ఫుట్బాల్ డెవలప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని పెట్టాము. దీనిలో ఒక 200-300 పిల్లలతోటి ఈ టోర్నమెంట్ చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా మాకు గ్రౌండ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని దృష్టిలోని గవర్నమెంట్ కూడా చూడాలి. దాన్ని మాకు ప్రొవైడ్ చేస్తే ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంకా డెవలప్ చేస్తాము మా కోచెస్ ద్వారా, అలాగే మా సీనియర్ ప్లేయర్స్ ద్వారా. మాకు గ్రౌండ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. స్పాన్సర్స్ అయితే ఉన్నారు కానీ గ్రౌండ్స్ లేక మేము చాలా చేయలేకపోతున్నాం. అలాగే ఇలాంటి కొండలరావు గారు లాంటి ఇంకా మంచి ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మా పిల్లలు తయారు చేయాలని మా కోరిక. ఆ గ్రాస్ రూట్ నుంచి మేము డెవలప్ చేస్తున్నాం. గ్రాస్ రూట్కి ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్కి కోఆర్డినేటర్గా వైజాగ్ కోఆర్డినేటర్గా సుస్మిత మేడం గారిని అపాయింట్ చేయడం వల్ల మాకు చాలా సంతోషం ఉంది. ఈరోజు ఆవిడ బట్టే మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ప్రతి ఏరియాలోని కూడా ఆవిడ ఇచ్చిన సహకారంతో మేము పిల్లలకి సహాయ సహకారం అందించాము మా అసోసియేషన్ ద్వారా. అలాగే రానున్న రోజుల్లో కూడా మా మేడం గారు మాతో సహకరిస్తారని, అలాగే విశాఖ స్పోర్ట్స్ అథారిటీ విశాఖపట్నం జూన్ గ్యాలెట్ మేడం కూడా మాతో సహకరిస్తున్నారు. ఆ పిల్లలకు కానీ బంతులు కానీ షూస్ కానీ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు మా ముందుకు వస్తే మా ఫుట్బాల్ని ముందుకు తీసుకెళ్తాము. అలాగే ఇలాంటి కొండలరావు లాంటి వాళ్ళు మా ప్రతి కుర్రోడు తయారవుతే మా విశాఖపట్నానికి గర్వకారణంగా చెప్పుకుంటూ మాకు యంగ్ జనరేషన్ నుంచి ఇప్పుడు మాకు సహకారాలు అందిస్తున్న మా అశోక్ కుమార్, అలాగే మా కోచ్ గారు అయిన శేషమోహన్ గారు, అలాగే మా అత్తిలి బాబు గారు, మళ్ళీ ఎస్జి రామకృష్ణ, అలాగే మా సింహాచలం గారు, అదే మన మదన్ మోహన్ గారు, చాలా సీనియర్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు, సత్యరాజులు గారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు. మేము వాళ్ళ సహకారం తీసుకొని ఈ పిల్లల్ని మీరు చూసుంటారు ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఇంకా పిల్లలు ఉన్నారు. మాకు మెయిన్ గ్రౌండ్ ప్రాబ్లం ఉంది. దాన్ని ప్రభుత్వ దృష్టికి మీ మీడియా ద్వారా తీసుకెళ్తే మాకు చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.